ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప కింద స్థాయిలో ఎక్కడా పాలన కనబడడం లేదన్నారు. గిరిజనులు తప్ప ఎవరూ లేని చోట బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారన్నారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ తప్పుల తడగ్గా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, ఉదగరణ చేసినాం. బీసీల రాజకీయ వెనుకబడతనంపై ఎంపెరికల్ డాటా సేకరించడం కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పు పట్టమనేటువంటి భావంతో పెట్టింది. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు, పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టం ఏంది? మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తారు.